తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక్కొక్కడిగా పగడాల ప్రవీణ్ సీసీ ఫుటేజ్లు బయటపడుతూ ఉండగా వాటిపై కూడా పలువురు పగడాల ప్రవీణ్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనలా ఓ వ్యక్తిని క్రియేట్ చేసి వైన్ షాప్లకు పంపించి వైరల్ చేస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు. విజయవాడలో కూడా పగడాల ప్రవీణ్లా సీన్ క్రియేట్ చేశారంటూ వారు వాదించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. విజయవాడలో ప్రవీణ్తో మాట్లాడిన ప్రత్యక్ష సాక్షికి కూడా ఇప్పుడు తలనొప్పులొచ్చాయి. గత నెల 24న సాయంత్రం 5:20 రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి పక్కనే రోడ్డు పక్కన ప్రవీణ్ కూర్చున్నారు. అప్పటికి ఆయన ప్రమాదానికి గురై ఉండడం, బండి హెడ్లైట్ పగిలిపోవడం, తీవ్ర అలసటకు గురవడంతో ప్రవీణ్ను స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ గమనించి మంచినీరిచ్చి పక్కనున్న పార్కులో కూర్చోపెట్టారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు అక్కడి పార్కులో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు. టీ షాపులో ఉండే యువకుడు ప్రవీణ్ హెడ్లైట్ పగిలిపోవడంతో దాన్ని కట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. తర్వాత తన బైక్ పై రామవరప్పాడు రింగు మీదుగా ప్రవీణ్ వెళ్లిపోయారు. ఈ విషయం 2 రోజుల కిందట వెలుగులోకి రావడంతో టీ షాపు యువకుడితో పాటు ప్రవీణ్ కు మంచినీరు ఇచ్చి పార్కులో కూర్చోపెట్టిన ఎస్ఐ వివరణ తీసుకునేందుకు మీడియా సంస్థలు పోటీ పడ్డాయి. వారు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ టీ షాపు యువకుడికి కొత్త తలనొప్పులొచ్చాయి. దుకాణం వద్దకు కొందరు పగడాల ప్రవీణ్ అభిమానులు క్రైస్తవులొచ్చి ఏం జరిగింది, ఎందుకలా చెప్తున్నావు, అసలు ఆయన ప్రవీణేనా, నువ్వు ఎలా చెప్తావంటూ వాదిస్తున్నారు. ఈ మేరకు దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రవీణ్ కు సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వద్దని ఆ యువకుడితో వారు చెప్తూ ఉండగా తాను ఉన్నదున్నట్టుగా చెప్పానని ఆయన వివరణ ఇస్తున్నాడు. తాను అక్కడికి వచ్చిన వ్యక్తి కోసం మాత్రమే చెప్పానని, తనకు ఆయన పగడాల ప్రవీణ్ అని ముందు తెలియదని వార్తల్లో చూశాక అర్థమైందని చెప్తున్నాడు. అయితే ప్రత్యక్ష సాక్షిగా తాను చెప్పిన విషయాలను వెల్లడించడంతో తనకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ యువకుడు వాపోతున్నాడు. ఎస్ఐ గారు అంటే హెల్మెట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇద్దరు కలిసి వచ్చారు. ఒక ఫ్రెండ్స్ వస్తారు చూసావా, అలాగే వచ్చారు. ఏ బాబు టీ అన్నారు. అప్పుడు డబ్బులు కస్టమర్ అయితే నేను డబ్బులు అడుగుతాను. ఎస్ఐ గారు వచ్చారు కాబట్టి నేను డబ్బులు అడగలేదు, నీళ్ళకి కూడా డబ్బులు అడగలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాడు. మళ్ళీ పిలిచి నేను దారం ఉంది అంటే దారం తీసుకువచ్చా. బుల్లెట్ బండికి ఊడింది, నేను దిగిచ్చాను, దారం కట్టాను. బుల్లెట్ బండికి ఉంటుంది అలాంటి దారం కట్టి నువ్వు ఆయన పోయిసావు. నా హెల్మెట్ తీయడం చూసావా? హెల్మెట్ అసలు తీయలేదు, మాత్రమే తీశాడు. మాస్క్ ఉన్నప్పుడు ఫోటో చూపించాడు. ఇలా కూర్చున్నాడు, ఇలాగే కూర్చుని బుల్లెట్ బండి ఎక్కడ ఉంది, ఫోటో చూపించు ఒకసారి. మాస్క్ తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు? అంతమంది కస్టమర్లు వస్తా ఉంటారు. సరే సరే ఓకే 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 వాస్తవం. అయితే ఈ పరిదాపులో మొత్తం కూడా ఈ 3 గంటలు అని చెప్తున్న టైంలో ఎక్కడా కూడా హెల్మెట్ మాస్క్ తీసినట్టు ఎంతవరకు ఆధారం దొరకలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే హెల్మెట్ మాస్క్ అన్న పక్కా ప్రీ ప్లాన్ అన్న. హెల్మెట్ మాస్క్ ను బాగా కవర్ చేశారు. అలా ఉంటుంది హెల్మెట్ ఓపెన్ చేసి పెట్టుకున్నదేమో జావా, ఇక్కడేమో వేరేది పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ జాగ్రత్త పడ్డారు. ఆయనకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కేవాట్ లో ఉంది, కేవాట్ లోకి వెళ్ళిపోతాడు. ఆయనకున్నంత స్థితి 15 మంది ఉన్నారు. నేను 2000 ఎవరన్నా కనుక వస్తే పక్కా చెప్పు. ఆయన ఏమి డ్రింక్ చేయలేదు, పక్కా చెప్పు. కాదు, దాన్ని ట్రోల్ చేస్తున్నారు, నిన్నే పెడుతున్నారు అందరూ. ఏమంటున్నారంటే నిన్ను యూజ్ చేసుకుంటున్నారు అందరూ. మేమేమడుగుతున్నాం అంటే ఆయన ముఖం ఏమన్నా చూసావా అని ఫోటో చూపిస్తున్నాం అంతే. 100 మంది షాప్ దగ్గరకు వస్తాను గుర్తు పెట్టుకుంటే చెప్పండి. అదన్నా హెల్మెట్ మాస్క్ పెట్టి వాడెవడో బాగా క్రియేట్ చేశాడు, మిస్లీడింగ్ చేయడం కోసం క్రియేట్ చేశారు. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏం చేస్తారు? అదేలే, వచ్చిన కూడా ఆయన కాదు, ఆయన లాంటి డ్రామా చేశాడు, స్క్రిప్ట్ వేశాడు. పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా వాడంతా వాడే క్రియేట్ చేశాడు. అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా. ఇదిగో ఇప్పుడు వీళ్ళు గాని ఎస్ఐ గారు గాని ఏం తప్పు చెప్పలా, నీరసంగానే ఉన్నారని చెప్పాడు. చెప్పిందంతా నిన్ను యూజ్ చేసుకొని బుల్లెట్ బండి హెడ్ కి పక్కన చిన్న స్క్రూ ఉంటది,
కొంచెం ఓపెన్ చేశారు. అదే నమ్ముతున్నావు. బయట కానీ నువ్వు చెప్పిందంతా కరెక్టే, చూడండి. నువ్వు చెప్పిందంతా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను యూజ్ చేసుకొని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తాను. నిన్ను యూజ్ చేసుకుంటున్నాడు యూట్యూబ్ వాళ్ళు. యూట్యూబ్ కాదండి, తాగలేదు. అదేలే పాస్ గారు కాదు, ఉండరు. ఆయన దృష్టిలు ధరించుకుని వేరే వాళ్ళు వచ్చారు. ఆయనలాగా క్రియేట్ చేశారు. ఆయనలాగా క్రియేట్ చేశారు. అది పాస్టర్ గారు అయితే కాదు. ప్రస్తుతం కేసు విచారణ వేగవంతంగా జరుగుతోంది. పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.